హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ట్రావెల్ సీరీస్‌లో ఇది డే 2. డే 1 మేము పాండిచ్చేరికి వెళ్ళాము విత్ ఫ్యామిలీ. మీరు ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోయుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. తప్పకుండా ఆ వ్లాగ్ కూడా చూసేయండి. అప్పుడు మీకు కంటిన్యూషన్ అనేది కొంచెం అర్థమవుతది. ఒక క్లారిటీ కూడా ఉంటది మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా. ఇక్కడైతే మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టే మేము బేలంగిని వెళ్తున్నాము. అదొక మేరీమాత టెంపుల్ అనొచ్చు, చర్చ్ అనొచ్చు. ఇక్కడ పర్టిక్యులర్‌గా క్రిస్టియన్స్ వెళ్ళాలి అలా ఏమి ఉండదు. చాలామంది హిందూస్, ముస్లిమ్స్ చాలామంది నమ్ముతారు. మనం నమ్మేదాన్ని బట్టి వెళ్తాము. పర్టిక్యులర్‌గా ఈ రిలీజియన్ వాళ్ళే వెళ్ళాలి అనైతే ఏమీ లేదు. అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. అండ్ బ్యూటిఫుల్ బీచ్ కూడా ఉంటదక్కడ. ఆ బీచ్‌ని చూస్తే మీరు చాలామంది గోవా బీచెస్ ఇవన్నీ అసలు దాని ముందు ఫట్ అనమాట. అంత బావుంటాయి. అండ్ ఇక్కడ మేము పాండి నుంచి మాకు డైరెక్ట్ లేవు. సో, నాగపట్నం టు వేలంగిని వెళ్తున్నాము. అదొక 15 కిలోమీటర్స్ నాగపట్నం నుంచి. ఎవరైతే చెన్నై నుంచి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం డైరెక్ట్ బసెస్ ఉంటాయి వేలంగినికి. నో ఇష్యూస్. అండ్ ఇక్కడ మనకి తంజావూరు కూడా ఆల్మోస్ట్ దగ్గరే. చాలామంది తంజావూరులో నటరాజ స్వామి టెంపుల్ విజిట్ చేసి అప్పుడు ఇక్కడికి వస్తారు. ఇక్కడైతే చాలా మనకి లాడ్జెస్, రూమ్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మేమైతే ఎప్పుడు టెంపుల్ వాళ్ళ రూమ్స్‌లోనే ఉంటాము. మీకు ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్ బస్ స్టాండ్‌గా ఎదురుగానే మనకి రూమ్స్ అనేవి ఉంటాయి. బుకింగ్ రూమ్స్. మనం జస్ట్ మన ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి చూపిచ్చి డిపాజిట్ అమౌంట్ అనేది కొంచెం ఉంటది. దాంతో మనం తీసుకోవచ్చు. రూమ్స్ అయితే 500 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా మనం తీసుకునే దాన్ని బట్టి 800, 700, 900 ఏసీ అయితే 1500 ఉంటాయి. కానీ చాలా బావుంటాయి అసలు రూమ్స్ అయితే. ఎంత నీట్‌గా పెడతారో కారిడార్స్ కూడా ఎంత నీట్‌గా ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఉంటాయి. అంత జనాలు ఉన్నా వాళ్ళంత క్లీన్‌గా పెడుతున్నారు. కాబట్టి మేమైతే అదే ప్రిఫర్ చేస్తాం. మనకి రీజనబుల్ ప్రైస్‌లో ఉంటది. నీట్‌గా కూడా ఉంటాయి. మనకి ఇంకేం కావాలి చెప్పండి. అండ్ ఇక్కడైతే నా ఆధార్ కార్డ్ పెట్టేసాను. మీరు కూడా ఎవరైనా ట్రిప్స్‌కెళ్ళేటప్పుడు కంపల్సరీ ఒక ఆధార్ కార్డ్ అయితే క్యారీ చేయండి ఇలాంటి రూమ్స్ అప్పుడు. అండ్ ఇక్కడైతే మేము తీసుకొని బయటకొచ్చేసాం. చాలా ట్రావెల్ చేసాం. మార్నింగ్ ఎప్పుడు బయలుదేరితే బస్ వాడు మమ్మల్ని తెచ్చి ఎప్పటికో ఈవినింగ్‌కి దింపాడు. ఐ థింక్ 3:00, 4 అయినట్టుంది మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయితే. కాబట్టి బాగా అలసిపోయాము. ఫుడ్ లేదు. మార్నింగ్ నుంచి ఎప్పుడో టిఫిన్ తిన్నాము. ఇంకేం లేదు. ఫస్ట్ ఇంకా రూమ్‌కెళ్ళిపోయి తినేద్దాం, ఫ్రెష్ అయ్యి తిందాం అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ నేను అప్పటి వరకు మీకు చర్చ్ అదంతా చూపిస్తున్నప్పటికి మేము లోపలికెళ్ళలేదు. అండ్ మేమెళ్ళే టైంకి తమిళనాడులో ఫుల్ వర్షాలు. అయితే ఈ నాగపట్నం, వేలంగిని అయితే ఆల్మోస్ట్ చాలా వరకు నీళ్లొచ్చేసాయంట. అదేంటో మేమొస్తున్నామని కాదు. మేము హ్యాపీగా వెళ్ళాలి, దర్శనం జేసుకోవాలని ఉంది గాబట్టి, మేము ఉన్నన్ని 5 డేస్ అని అసలు తమిళనాడులో వర్షం లేదు. మేము ఏ రోజైతే మళ్ళీ హైదరాబాద్‌కి ట్రైన్ ఎక్కుతున్నామో ఆ రోజు పడింది. కాబట్టి నేనైతే అమ్మో! వర్షం పడితే నేను బీచ్‌కెళ్ళనేమో అనుకున్నాను. నేనైతే బీచ్ కోసమే వచ్చేటట్టున్నాను ఇక్కడికైతే. అలానే వస్తా నేను. ఆల్మోస్ట్ 7 ఇయర్స్ తర్వాత వచ్చినట్టున్నాను. నా ఇంటర్ సెకండ్ ఇయర్‌లో వచ్చా. మళ్ళీ ఇప్పుడే. బాగా డిసప్పాయింట్‌మెంట్ నాకేమనిపించిందంటే, ఆ రోడ్ నిండా గ్రిల్స్ పెట్టేశారు. ఏంటో డివోటీస్ ఎక్కువవుతున్న కొద్దీ ఏరియాస్ అన్నీ చాలా కమర్షియల్ చేసేస్తున్నారు. కమర్షియల్ చేసేసి ఆ ప్లేస్‌కున్న నేచురాలిటీ అది ఎలా ఉందో దాన్ని బాగా తక్కువ చేస్తున్నారు. నేను ఈ ప్లేస్ అనే కాదు. అప్పుడు వెళ్ళిన చాలా ప్లేసెస్ చూస్తే ఏదో ఒక కమర్షియల్‌గా చేసేసి దాన్నేదో చేసేద్దాం అనుకుంటున్నారు కానీ, అదెంత నేచురల్‌గా ఉంటే దాని బ్యూటీ అలా ఉంటదని ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ఏదో ఇరుకుగా ఆ గ్రిల్స్ మధ్య నడిచినట్టుంది. సో, ఏం చేయలేమింకా. అలా అవుతున్నాయి అన్నీ కూడా. అండ్ ఇక్కడ వెదర్ కూడా చాలా బావుంది. మేమైతే రూమ్స్‌కి చాలా దూరం నడవాలనుకున్నాను. బట్ రూమ్స్ చాలా మాకు దగ్గరలోనే వచ్చాయి. అప్పటికి మేము అప్పుడెళ్ళినప్పుడు ఇన్ని రూమ్స్ లేవు. ఇప్పుడు చాలా బిల్డింగ్స్ ఎక్కువ పెంచేశారు రూమ్స్‌కి. డివోటీస్ కూడా అలా వస్తున్నారు. ఇక్కడ ఇంకొక మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి స్టవ్స్ తర్వాత గిన్నెలు అవన్నీ మనకి రెంట్‌కి దొరుకుతాయి. మనం అక్కడే మంచిగా చేపలు అవన్నీ తెచ్చుకొని తినొచ్చు. ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే ప్లీజ్ ఏమనుకోకండి. ఫిష్, ప్రాన్స్ అవన్నీ వండుకొని తినొచ్చు. మేము చిన్నప్పుడు ఎప్పుడెళ్ళినా మా మమ్మీ వాళ్ళకి అదే పని మార్కెట్‌కెళ్ళి చేపలు అవన్నీ తెచ్చి వండేవారు. ఈసారి కూడా అనుకున్నాం కానీ, ఈసారి ఫుడ్ ఆప్షన్స్ అక్కడే చాలా ఉన్నాయి. అందుకని ఈసారి అవేం పెట్టుకోలే. మీరక్కడికి చూసినట్టయితే గిన్నెలు అవన్నీ అక్కడ పెట్టున్నాయి. అవి కూడా మనకి రెంట్‌కిస్తారు. ఎవరైనా వస్తున్నట్టయితే ఇది కూడా ట్రై జేయొచ్చు మీరు. ముందే జెప్తున్నాను. ఈసారైతే మేము ట్రై జేయలేదు. అండ్ ఇక్కడైతే చూసారు కదా! నేను చెప్పినట్టు ఎంత బాగున్నాయో కారిడార్స్ అవన్నీ. అండ్ మేమైతే 3 బెడ్‌రూమ్ అంటున్నా సారీ 3 బెడ్స్ ఉన్నది తీసుకున్నాము.
అండ్ రూమ్ కూడా డీసెంట్ ఇనఫ్ బావుంది. చాలా బావుంది. డీసెంట్ ఇనఫ్ అని మనం ఎందుకనాలి? మనం పెట్టిన మనీకి చాలా వర్త్. అంత మనీ పెట్టి హాయ్ చాలా పిచ్చి రూమ్స్‌లో కూడా ఉన్న రోజులున్నాయి. హాయ్ నువ్వు లేవురా ఫస్ట్ బీచ్ అని వెళ్తున్నాము. కానీ బీచ్‌కెళ్ళే ముందు కొంచెం మన కడుపుకి కూడా పూజ చేసుకోవాలి కదా! పొద్దున్నుంచి ఏమీ తినలేదు. అందుకని ఇంకా కొన్ని అలా ఫోటోలు దిగేసి వెళ్తున్నా. మా వాళ్ళు అదే అంటారు, "అసలు బీచ్‌కి ఎవడైనా ఇంత రెడీ అవుతాడా?" ఇంత అంటే, "మరి ఫోటోలు కూడా దిగాలి గదా!" అన్నా. ఇంకా మనము తమిళనాడు వస్తే బీచ్ ప్లేస్‌లో సీ ఫుడ్ తినకుండా ఎలా ఉంటాము? అందుకే ఇక్కడ చాలా హోటల్స్ ఉంటాయి మనకిలా. చూడ్డానికి చిన్న హోటల్స్ పిచ్చిగుంటాయి అని అనుకుంటాము. కానీ ఎక్సలెంట్ ఉంటాయి. చాలా బావుంటాయి ఫుడ్. ఫిష్ అయితే నేను మనకి కొంచెం తెలంగాణలో తక్కువే గదండీ హైదరాబాద్‌లో. ఎక్కువ మటన్, చికెన్ ఉంటది. ఆ ఫిష్ అయితే ఎంత బావుందో అసలా. చాలా సాఫ్ట్‌గా నేను ముళ్ళు గుర్తు లేకుండా రాలేదు ఉండి ఇది తీసేటప్పుడు మంచిగా గుర్తొచ్చింది మాకు తినేసి ఇప్పుడైతే వెళ్తున్నాం. చూస్తున్నాం మేమందరం. అసలు ఎంత డాడీ ఫుడ్ మారిపోయింది. స్టాల్ చాలా ఏవేవో బిల్డింగ్స్ కట్టేశారు, షాప్స్ పెంచేశారు. ఎంత డిఫరెంట్‌గా ఉందో అని అనుకుంటూ వెళ్తున్నాం అవన్నీ చూసుకుంటూ. ఆ నీళ్ళు చూసారా? ఆ వర్షం నీళ్ళు అవన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రూమ్లు కట్టాక థాంక్ గాడ్ ఫుడ్ మేము కూడా ఏదో చాలా లక్కీ. పెట్టారు టీ ఇక్కడ మా కాఫీ మమ్మీ కూడా స్నాక్స్ ఇక్కడ అని బీచ్‌కి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు దిగాలని కొత్తగా ఆతృతతో, పెట్టినట్టున్నారు తొందరతోటి మమ్మీ ఉంది. ఇదంతా అండ్ మా నానమ్మ, మా తమ్ముడైతే వెనకాల ఏదో పేషెంట్లు నడిచినట్టు మెల్లగా వస్తున్నారు. ఇంకా వస్తాంలే మీరెళ్ళండిలే అన్నట్టు వస్తున్నారు. ఇంకా ఇక్కడ కొన్ని ట్రెడిషన్స్ కూడా మన హిందూస్ లాగా ఫాలో అవుతారు. నేను చాలా వరకు గమనించాను. లైక్ కొబ్బరికాయని, పువ్వులని, అగరబత్తులు అలా పెడతారంతా. చాలా మిక్స్డ్ ఉంటాయి ఇక్కడ. నేనెక్కడ చూసాను అలాంటిది. ఇంకెక్కడైనా కూడా జరుగుతదేమో కానీ, నాకు తెలిసింది మాత్రం ఇక్కడే. అండ్ అవన్నీ కాంప్లెక్స్‌లో అవన్నీ చాలా ఎక్కువైపోయాయి. అండ్ ఇక్కడ హైలైట్ అయితే క్యాండిల్స్. అసలు ఎంతెంత పెద్ద పెద్ద క్యాండిల్స్ అసలా నేనైతే ఎక్కడ చూడలేదు. మీరెవరైనా ఎక్కడైనా చూస్తే నాకు పక్కా కమెంట్ చేయండి ఎక్కడున్నాయో. అసలు ఎంత పొడుగు క్యాండిల్స్ ఏంటో. అండ్ ఇక్కడ మీకొక కొబ్బరి చెట్టు లాంటిది కనిపిస్తుంది కదా! అవి కూడా ఇస్తారనమాట. అండ్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ట్రెడిషన్స్ మనకి అదే అంటారు కదా! డిఫరెంట్ ప్లేసెస్‌కెళ్తే డిఫరెంట్ కల్చర్స్ అని అలానే. నాకు ఆ క్యాండిల్స్ చూస్తే అయితే ఎంత ముచ్చటేసిందసల. అండ్ ఇక్కడ హైలైట్ అయితే ఈ హీరోయిన్ గుండు బొమ్మలు. ఇప్పుడైతే చాలా తక్కువండి. నేను చిన్నప్పుడు ఎళ్ళేటప్పుడైతే వీధంతా అదే పెట్టేవారు. అంటే ఇక్కడ మనకిప్పుడు తిరుపతిలో ఎలా ఇస్తారో, ఇక్కడ వాళ్ళు అక్కడ తలనీలాలిస్తారు. అక్కడ మనకి సేమ్ తిరుపతి లాగానే దానికి కూడా టికెట్స్ ఉండి మనకి లైన్ అవన్నీ ఉంటాయి. ఆ హీరోయిన్ బొమ్మలైతే గుర్తుపెట్టుకోండి మీరు. నేను మామూలుగా చాలుంటాయి మీకు రికార్డ్ చేసి చూపిద్దాం అనుకున్నాను గానీ, ఈసారి ఎక్కువ పెట్టలేదు. పాపం వాళ్ళకి కూడా పెట్టొద్దనుకున్నారేమో. అండ్ ఫైనల్లీ వచ్చేసాం బీచ్‌కి. నాకు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నిజంగా వెళ్ళినట్టే ఉంది. కానీ కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే మేమెళ్ళింది ఐ థింక్ సాటర్‌డే, సండే అనుకుంటా. అబ్బా! ఫుల్ క్రౌడ్. అటు లోకల్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళు కూడా ఎక్కువొచ్చారు. నాన్ లోకల్స్ ఉన్నారు. లేదంటే బీచ్ చాలా అంటే చాలా ఖాళీగా ఉంటది. ఆ రోజు అదొక కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉండే. కానీ అంత డిసప్పాయింట్‌మెంట్‌లో కూడా నాకు బీచ్‌ని చూస్తే ఆనందమే వచ్చింది. అసలెందుకు ఆ మట్టిలో కాలేస్తేనే ఇప్పుడు మీకు చెప్తుంటే కూడా మళ్ళీ ఎప్పుడు వెళ్తానా బీచ్‌కి అని అనిపిస్తుంది. అంత బాగా ఎంజాయ్ చేస్తాం మేము. అండ్ ఆ బీచ్ డాగ్స్ అయితే చాలా క్యూట్‌గా ఎంత బావుంటాయో అసల. నాకు చాలా నేను మా డ్యాడీతో ఫాస్ట్‌గా వచ్చాం. మనకి ఆత్రం ఆగదు కదా బీచ్ చూసాక. మా మమ్మీ వాళ్ళు ఇంకా మెల్లగా వెనకాల వస్తున్నారు. షాపింగ్ అవన్నీ చూస్తుంటే ఆగిపోతారు గదా! మన లేడీస్. నేను కూడా ఆగిపోతాను. కానీ ఫస్ట్ మనం బీచ్‌లో గెంతాక వెళ్దాంలే అని. ఇంకా వాళ్ళొచ్చే లోపల కొంచెం నాకు కూడా రీల్స్, ఫోటోస్ ఉంటాయనుకున్నా. కానీ బాగా మిస్టేక్ చేసిందేంటంటే ఫుల్ గాలి బీచ్ మొత్తము. ఎందుకు ఆ రోజు ఆ ఫ్రాక్ ఏసుకొని ఎళ్ళానా అనిపిస్తుంది. ఆ ముందు తర్వాత రోజు ఏసుకొనెళ్ళినా ఫోటోస్ దిగేదాన్నేమో అనుకున్నాను. ఆ మిస్టేక్ మాత్రం మీరు జేయకండి ఎవరైనా. కొంచెం షార్ట్స్ అయినా వేసుకొని అమ్మ నేను చెప్పలేవమ్మా ఆ కుక్క పిల్లలు తెలుసా మమ్మీ ఒకరు చెప్పు ఎవరితో ఎత్తుకెళ్ళి ఆడుకుంటున్నా మమ్మీ
మమ్మీ కూడా బీచ్‌లో దిగేసింది. ఇది చూస్తే నాకేం గుర్తొచ్చిందంటే, మా మమ్మీ వాళ్ళ హనీమూన్. హనీమూన్ అంటే అలా కాదు గానీ పెళ్ళైక వాళ్ళు వచ్చారనమాట ఇక్కడికి. అప్పుడు వాళ్ళిద్దరిది బీచ్ ఫోటో ఉంది. సేమ్ ఎగ్జాక్ట్ ఇదే బీచ్‌లో. అది పెట్టా నాకదే గుర్తొస్తుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పెడదాం అనుకున్నా. అలా ఇప్పుడు దొరికింది. పాండీలో మా మమ్మీ దిగలేదు. అసలు నచ్చలేదు పాండీ బీచ్. ఇక్కడ మాత్రం అసలు బయటికి రమ్మంటే రావట్నే లేదు. నేనే అలసిపోయి బయటకొచ్చాను గానీ, అండ్ నేనిక్కడ మీకు కొన్ని కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తా. మేము అప్పుడులో దిగినవి అంటే ఐ థింక్ 7, 8 ఇయర్స్ బ్యాక్ దిగిన ఫోటోస్ అవున్నాయి. ఇంకా ముందువి కూడా ఉన్నాయి కానీ, ఆ ఫోటోస్ మళ్ళీ ఆల్బమ్స్‌లో ఎక్కడో ఉన్నాయి. నేనవి తీయలేకపోయాను. అండ్ ఇక్కడ నేను గూడా బాగా ఎగిరా. మా డ్యాడీ గూడా వచ్చాడు బీచ్‌కి. కానీ నేను వీడియో తీయలేదనుకుంటా. మర్చిపోయా. లేదంటే క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయిపోయి ఉంటది. మా నానమ్మ అయితే అస్సలు రాలేదు. బీచ్ వాటర్ అంటే ఫుల్ భయం మా నానమ్మకి. అస్సలు దిగలేదు. జస్ట్ అక్కడ మేమున్నాం గాబట్టి మా ఫోన్‌లో మా బ్యాగులు చూస్తూ ఉంది. ఇంకా మా తమ్ముడు చెప్తే వాడొక మూడీ ఫెల్లో. వాడైతే నేనైతే అస్సలు రాను. నేను ఆ బీచ్ వాటర్ నాకు తాకనే తాకద్దు అది ఇది అన్నాడు. కానీ మేము నెక్స్ట్ ఎళ్ళిన ప్లేస్‌లో మాత్రం బీచ్‌లో ఫుల్ దిగాడు వాడు. కొంచెం వాడికి అలవాటు పడడానికి టైం పడతది. అండ్ ఇక్కడ నేను మా మమ్మీ అప్పుడులో దిగిన పిక్ కూడా ఒకటి నాకు దొరికింది. ఇవన్నీ ఏంటంటే 7 ఇయర్స్ బ్యాక్ పిక్స్ కొంచెం అప్పుడు చిన్న మొబైల్ ఫోన్స్ ఉంటుండే. అలా ల్యాప్‌టాప్‌లో సేవ్ అయ్యున్నాయి. అంతకు ముందువైతే మనకి రీల్ లాగా కదా! అవి ఫోటోలు కడిగించాలి కదా! కాబట్టి అవి కూడా చాలా ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి మాకు బీచ్ అంటే ఇదే కాబట్టి అవన్నీ ఇంకా బాగా ఆడుకొని ఇంక బీచ్‌కొస్తే మనం పేరు రాయడం మాత్రం ఆపం గదా! పాండ్‌లో ఛానెల్ పేరు రాస్తే ఇక్కడ నా పేరు ఒకటి రాసుకుందాం బావుంటది. అలానే ఏదో రీల్ కోసం చేసినట్టున్నా. కానీ రీల్ ఇంతవరకు పోస్ట్ కూడా చేయలేదు. అండ్ ఇక్కడ ఇంకా బీచ్‌లో బాగా ఆడుకొని సాయంత్రం అయ్యే వరకు నెక్స్ట్ ఇంకా చలో షాపింగ్ అని షాపింగ్ పైన పడ్డాము. అదైతే నైట్ టైమ్ అయితే మస్తుంది బీచ్ అయితే. ఆ లైట్స్ తోటి వాటన్నిటితోటి. అప్పటికి ఇంకా విండ్ కూడా చాలా ఎక్కువైపోయేసరికి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము. గర్ల్స్ అమ్మాయిలు అనగా షాపింగ్ అప్పుడు స్వీట్లాండ్ అని వేయించుకొని వచ్చి తీసుకుంటా అని చెప్పు. అక్కడ వాళ్ళది ఉన్నాయి డైరెక్ట్ నైకి వాళ్ళతో కలర్ అయినవి డైరెక్ట్ వచ్చాయి కానీ ఎక్స్పెన్సివ్ అంటే వాళ్ళ స్టోర్లో డాడీ నేను తక్కువ బజ్జీ మా డాడీ డైలాగ్ షాపింగ్ పిచ్చి అని. ఇంకా లేడీస్ అంటే ఏముంటదండి షాపింగ్. ఆ వస్తువులు మనం ఇప్పుడు హైదరాబాద్‌లో నేనుంటానా, బేగం బజార్‌లో అవే చూస్తూ ఉంటాను 24 గంటలు. అయినా సరే ఏమన్నా ఉంటే వావ్! ఏదో ఉంది, ఏదో ఉందని కొత్తగా చూస్తూ ఉంటా. మా మమ్మీ వాళ్ళు అంతే అండి. ఎన్ని బ్యాగులు కొన్నా కొంటూనే ఉంటారు మళ్ళీ బ్యాగులు. వీళ్ళేందో నాకు అర్థమే గాదు. అంటే నేను బట్టలెలా కొంటానో వాళ్ళు బ్యాగులలా కొంటారు. అండ్ ఇక్కడ ఇవన్నీ క్యూట్ క్యూట్ మేరీ మాతవి మన ఏ జీజస్‌వి చిన్నప్పుడువి అన్నీ టాయ్స్ అన్నీ బావున్నాయి. ఇంతకుముందు ఇంత లేకుండే. ఉంటే గానీ చాలా చిన్నవి అలా ఉంటుండే. ఇప్పుడు దానికొక పెద్ద కాంప్లెక్స్ లాగా కట్టేసి అన్నీ ఫుల్ ఇంకా అది నాకేమనిపిస్తదంటే ఒక్క టెంపుల్ పైన ఎన్ని బతుకుతున్నాయో నేను సేమ్ షిరిడి వెళ్ళినప్పుడు నేను అదే అబ్జర్వ్ చేశాను. ఒక్క టెంపుల్ పైన షిరిడి మొత్తం ఉంది. హోటల్స్ కానీ అవన్నీ. అలానే ఇంకొక చర్చ్ పైన ఇంతమందికి రెవెన్యూ ఇస్తుంది. అది ఎకనామికల్‌గా ఇంతమందున్నారు. ఎన్ని పెరిగిపోయాయో అసల. మనకి అడుగడుగునా షాప్స్, హోటల్స్, ఫుడ్ స్టాల్స్ ఎన్ని ఉన్నాయసల.
రేటింగ్స్ ఇప్పుడు ఇంకా బాగా పెంచేశారు. అండ్ ఇది కూడా ఒక చాలా స్పెషాలిటీ. ఇది నాకు తెలిసి దగ్గర దగ్గర 3 కిలోమీటర్స్ ఆర్ 4 కిలోమీటర్స్ ఉంటదనుకుంటున్నాను. ఇఫ్ ఐ యామ్ రాంగ్ ప్లీజ్ ఏమనుకోకండి. దానిపైన మోకాళ్ళతోటి మనము నడుస్తామనమాట. అప్పుడు మన కోరికలు ఏవనుకున్నవి నెరవేరుతాయని ఒక నమ్మకం ఉంటది. ఇంత టఫ్. ఇంకా అప్పుడైతే వర్షం పడుతుంది. ఆ ఇసుక ఇంకా వర్షంలో తెలిసిందే కదండీ! శాండ్ అంతా ఇట్లా గట్టిగా అయిపోతది. నార్మల్‌గా మనకి పొడి పొడిగా ఉన్నప్పుడు ఏం గాదు. అలా నేను, మా తమ్ముడు, మా డ్యాడీ ఐ థింక్ నేను ఇంటర్‌లో వచ్చినప్పుడని చెప్పాను గదా! మేము ముగ్గురం మోకాళ్ళ పైన నడిచామనమాట అన్ని కిలోమీటర్స్. ఈసారి నడుద్దాం అనుకున్నా కానీ ఆ మట్టి చాలా గట్టిగుండే. మామూలుగా మనైతే పొడి పొడిలాడుతూ ఉంటది మట్టి. ఏం కోరుకోలేదప్పుడు. జనరల్‌గా ఎందుకు మనము అటెంప్ట్ ఇవ్వకూడదు, ఒకసారి చేద్దాం అన్నట్టు నడిచాము. మీకు ఫోటోస్ కూడా యాడ్ చేస్తున్నా నేనప్పుడు నడిచింది. అప్పుడైతే మోకాళ్ళ దగ్గర మొత్తం ఇట్లా చిప్పలన్నీ పోయాయి మొత్తం ఇదంతా. అండ్ ఇది యాక్చువల్ మన మేరీమాత చర్చ్ అనమాట. ఎవరైతే ఒరిజినల్‌గా కట్టించారో అది ఈ చర్చ్. మిగతావన్నీ తర్వాత తర్వాత మనకి డెవలప్ చేసి తర్వాత ఫారెన్ ఫండింగ్స్ వల్ల కట్టింది. ఇదే ఒరిజినల్ మేరీమాత చర్చ్. ఇది అన్నిటికంటే కొంచెం చిన్నగా ఉంటది. తర్వాత కట్టినవన్నీ పెద్ద చర్చెస్ అనమాట. దీన్ని డామినేట్ చేసి మరి అవి కట్టారవి. అండ్ ఇక్కడే మనకి ఇంకొక మిరాకిల్ ఏంటంటే మేరీమాత అసలు ఫస్ట్ కనిపించింది ఒక హిందూ అబ్బాయికి. ఒక బ్రాహ్మిన్ అబ్బాయికి మేరీమాత కనిపించింది. అక్కడొక బావి కూడా ఉంటది. ఆ బావి లోపల నుంచి వచ్చిందని మనకి స్టోరీ ఉంది. అండ్ మీకక్కడ పక్కనే ఒక బోట్ కూడా కనిపిస్తుంటది. ఒక సేలర్, పోర్చుగీస్ సేలర్ అనుకుంటా. అటునుంచి వెళ్తూ ఉంటే చాలా తుఫాను. ఇంక అసలు బతుకమ్మనే టైంలో ఒక మేరీమాత విగ్రహం పట్టుకొని ఆమెను తలుచుకుంటే కరెక్ట్‌గా ఈ వేలంగిని ఒడ్డొచ్చినప్పుడే అది ఆ స్ట్రామ్ అంతా సడెన్‌గా మిరాకిల్ లాగా తగ్గిపోయి వాళ్ళు బతికారని ఉంటది. అప్పుడు ఆయన ఇక్కడ ఆల్రెడీ ముందుండేది. అది పాడుపడిపోయిందని మళ్ళీ ఆయన అలా కాదని చెప్పి మళ్ళీ కట్టించి ఆ బోట్‌ని కూడా అక్కడ పెట్టారు. ఇక్కడ మనకి రాసుంటది చూడండి 16థ్ సెంచరీలో కట్టారు. అందులోంచి మేరీమాత వచ్చిందని. ఇప్పటికి ఆ వాటర్‌ని మనకి తీసి వాటర్‌ని అమ్ముతారు. ఇంతింత ప్రైజెస్‌లో అని చెప్పి. అండ్ మనకి ఒక మేరీమాత బొమ్మలో కూడా వాటర్ పెట్టి ఉంచుతారు. ఆ వాటర్ ఎక్కడైనా చల్లుకున్నా, మనం తాగినా మనకి మంచి జరుగుతది అని నమ్ముతారనమాట. అక్కడ మనకి లైటింగ్ పెట్టి మధ్యలో మేరీమాతది బొమ్మ పెట్టారనమాట. నాకు కెమెరా తీయడానికి రాలేదు. అండ్ ఇదే మనకి మెయిన్ టెంపుల్. అసలు వేలంగిలో ఫస్ట్ ఉండే టెంపుల్ మెయిన్ టెంపుల్. అందుకే దీనికి మనము ఇసుకలో ఇక్కడి వరకు మనం నడుచుకుంటూ వస్తామనమాట. ఇంకా వర్షం పడుతూనే ఉంది బురద. అండ్ ఇది తర్వాత కట్టిన న్యూ టెంపుల్. నేను ఇంటర్‌లో వచ్చినప్పుడు ఈ చర్చ్ అప్పుడు అండర్ కన్‌స్ట్రక్షన్ ఉండే. ఇది ద బిగ్గెస్ట్ చర్చ్ అంట. 10,000 మెంబర్స్ ఒకటేసారి ప్రే చేయొచ్చంట దీని లోపల. అసలు ఎంత పెద్దగా కట్టారంటే ఆ ఫ్యాన్ ఇట్లా చూస్తూ ఉండొచ్చు. అది ఫ్యానే ఇంతుందసల. మా ఏరియా అంతుందనుకుంటా ఆ ఫ్యాన్. ఇంకా నైట్ టైమ్ అప్పుడే క్లోజ్ అవుతూ ఉంది. ఇంగ అప్పుడే వెళ్లి కొంచెం సేపు అది కూడా చూసొచ్చాము. ఇవన్నీ రీసెంట్‌గా కన్‌స్ట్రక్ట్ చేసినవి. ఒరిజినల్ మేరీమాతదైతే మనకక్కడే ఉంది. నేను చెప్పిన స్టోరీ ప్రకారం అక్కడ వెలిస్తే అక్కడ కట్టారనమాట మనకి. అండ్ ఇక్కడ కూడా మేము కొంచెం సేపు కూర్చున్నాము. మళ్ళీ మార్నింగ్ రావచ్చనుకున్నాం. కానీ నేను మార్నింగ్ వీడియో క్లిప్స్ తీయలేదు. ఎందుకంటే అప్పటికి అది అలసిపోతాం గదా! అంత జర్నీలో. వీడియో తీయబుద్ధి గూడా గాలేదు అంత టైం. అండ్ అసలు ఆ డోరే చూసారా? నేను ఇట్లా ఎత్తి చూడాల్సొస్తుంది. అండ్ ఇక్కడ మనకొక పోప్ ఆయన పేరు ఐయామ్ సారీ కరెక్ట్ చేయండి. ఆయన పోప్ ఉంటారు కదా! ఆయనది కూడా విగ్రహం ఉంది. నేను అప్పట్లో వచ్చినప్పుడు ఆ ఫోటో తీశాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఫోటో. ఇంకా అది కూడా చూసుకొని వెళ్ళిపోయాము. చాలా కన్‌స్ట్రక్షన్స్ అంతా మారిపోయిందసల. చాలా పెద్దగా ఎంత అంటే నాకు కెమెరాలో అంత క్యాప్చర్ చేయడం రాదు. చూస్తే కానీ చాలా వైడ్‌గా చాలా బావున్నాయసల. చాలా పీస్‌ఫుల్ ఎవరైనా బాగా పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ అని కాదు పీస్‌ఫుల్‌గా వెళ్ళి రావచ్చు. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ 2 డేస్ నుంచి నాకు అసలు ఇంట్రో చెప్పడానికి కుదరలేదు. ఫుల్ బిజీ. ట్రావెలింగ్, మళ్ళీ అన్‌ప్యాకింగ్, మళ్ళీ ప్యాక్ చేసుకోవడం దాంతోటే సరిపోయింది. అండ్ అందుకే ఈరోజు వేలంగిలో డే 2. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాం. టైం 7-8 అవుతున్నట్టుంది. అందుకే కొంచెం ఇప్పుడు టైం కుదిరింది. ఇప్పుడే బాత్ చేసి వచ్చి ఇంకా వెళ్ళాలి కొంచెం చూడడానికి. నేను నైట్ కూడా నేను కొంచెం షూట్ చేశాను. ఇప్పుడు మార్నింగ్ వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను. అప్పటి వరకు నేను రెడీ
రెడీ అవ్వటం ముఖ్యం కదా బిగ్గులు అంటాం కదా! అలా ఈరోజు కూడా రెడీ అయిపోయాను. ఈరోజు మార్నింగ్ కూడా మేము ఆ పెద్ద చర్చ్‌కి మార్నింగ్ పైకి వెళ్ళలేదు నిన్న. ఎందుకంటే అప్పుడు క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోదామని. అండ్ మీకు అనిపించొచ్చు అసల ఇది మాకెలా తెలుసు? మేమెందుకు ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నాము? ఆహ్, అంటే కొంచెంమందికి అనిపించొచ్చు వీళ్ళు హిందూస్ కదా అని కూడా అంటారు. నేను వీడియోకి స్టార్టింగ్ చెప్పినట్టే ఇక్కడ మీకు హిందూ, క్రిస్టియన్, ముస్లిం అట్లా ఏమి ఉండదు. ఇది చాలా మంది నమ్ముతారు. అలా అంటే షిరిడీకి కూడా చాలా మంది ముస్లిమ్స్ వస్తూ ఉంటారు. ఎవరి నమ్మకం వాళ్ళకుంటది అంతే. అండ్ మెయిన్‌గా మాకిది ఎలా తెలుసంటే మా నానమ్మ 1950సా, 60స్ అనుకోండి. మరీ అంత ఏజ్ కాదు. 1960స్ ఆ టైంలోని తను ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చదువుకున్నారు. వాళ్ళ మమ్మీ గవర్నమెంట్ టీచర్. సో, అప్పుడులో కాన్వెంట్ స్కూల్స్ అని ఉండేవి మనకి. మీన్స్ ఇంగ్లీష్ మీడియం అంటే జస్ట్ కాన్వెంట్సే ఉంటాయి. అక్కడ మొత్తం మనకి నన్స్ వీళ్ళే ఉంటారు. కాబట్టి అక్కడ ఎలా అంటే మనం హిందూస్ అయినా సరే వాళ్ళ ప్రేయర్సే ఫాలో అవ్వాలి. బొట్టు పెట్టుకోకూడదు. వాళ్ళ మార్నింగ్ వాళ్ళ ప్రేయర్స్ ఉంటాయి. అంతా అలా ఉంటాయి. సో, తనకి అక్కడ ఈ వేలంగిని చర్చ్ గురించి చెప్పడం, సో, మేరీ మాత ప్రేయర్స్ ఎక్కువ చేపిచ్చడం అలా మనకి చిన్నప్పుడు పిల్లలకి ఒకటి చెప్తే అదే మనకి మైండ్‌లో పడిపోతది. అది ఎంతైనా ఇప్పుడు మీరు ఒక 1 ఇయర్ బాబుకి ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది తప్పని నేర్పిస్తే వాళ్ళకి అదే ఉంటది. సో, చిన్నప్పటి నుంచి వాళ్ళకి స్కూల్స్‌లో అదే నేర్పిస్తారు. ప్లస్ మా నాన్నమ్మ వాళ్ళది కమ్యూనిస్ట్ పార్టీ అవ్వడంతోటి వాళ్ళ మమ్మీ వాళ్ళది వాళ్ళు ఎక్కువ దేవుళ్ళకి పూజ చేసేవాళ్ళు కాదు. సో, ఇంట్లో దేవుళ్ళు ఉండేవాళ్ళు కాదు. మన హిందూ దేవుళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. స్కూల్‌కెళ్ళినప్పుడు ఎక్కువ మనకి వాళ్ళకి ప్రేయర్స్, ఈ మేరీ మాత గురించి స్టోరీస్ చెప్పడం అలా. సో, మా నాన్నకి బాగా నచ్చింది. ఓకే. ఒకసారి మనం కూడా ఏమన్నా కోరుకొని చూద్దాం అవుతదేమో అనుకున్నారు. సో, తన స్ట్రగ్గలింగ్ ఫేసెస్‌లో తను ఆహ్, ఆహ్, మేరీ మాతని కోరుకోవడం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. కొన్ని కాదు అవన్నీ చెప్తే చాలా లెంతీ అయిపోతది. తన ఎంగేజ్‌లో ఉన్నప్పుడు. హ్మ్. సో, తను అలా కోరుకున్నది జరగడంతోటి తనకొక బలంగా నమ్మింది. ఓకే. తిను మనకెప్పుడూ ఉంటారు తోడుగా అని. అలా మా నాన్నమ్మ ఎంగేజ్ ఉన్నప్పటి నుంచి వెళ్తున్నారు. మా డ్యాడీ కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు ఎళ్లారు. తను అలా ఒక రిచువల్ లాగా అంటారు కదా! ఫ్యామిలీ ట్రెడిషన్ లాగా మా డ్యాడీ, మమ్మీ వాళ్ళకి పెళ్లయినప్పుడు తీసుకెళ్ళింది అక్కడికి. అండ్ మేము పుట్టాక, నేను మా తమ్ముడు పుట్టాక, అలా మేము ఇల్లు కట్టుకున్నాక అలా చాలా సార్లు వెళ్ళాము. అండ్ ఇప్పుడు కూడా తను అంటే ఇప్పుడు వాళ్ళ మనవడు, మనవరాలు చాలా పెద్దగా అయిపోయి ఒకళ్ళు ఆహ్, జాబ్స్ అంటే ఒకళ్ళు జాబ్, ఒకళ్ళు స్టడీస్‌కెళ్తున్నారు. సో, మాకు ఇంకా బాగా ఊహొచ్చాక మా టీన్స్ ఇప్పుడు మేము ఒక 20స్ తర్వాత కూడా తీసుకెళ్ళాలి తనకుండే. ఇంకా మేము ఆహ్, దానికోసమే మేము ఇన్ని సార్లు రావడం జరిగింది. ఇక్కడ మనకి ఇప్పుడు దానికి వెళ్తున్నారని చెప్పి హిందూది ఫాలో అవ్వమంటే అలా కాదు. మీరు నా వ్లాగ్స్ చూసినట్టయితే మేము అన్ని పూజలు చేస్తాం, అన్ని చేస్తాం. ఇది జస్ట్ ఒక బిలీవ్ మా నమ్మకం. మేమేమి మేరీ మాతను తెచ్చి పెట్టుకొని ఆమెకి డైలీ పూజలు, ప్రేయర్స్ చేయము. కానీ ఇప్పుడు మనసులో మేము తలుచుకుంటూ ఉంటాం అంతే. సో, ఎవ్వరికైనా డౌట్స్ ఉంటే ఇలా తీరిపోయిందనుకుంటున్నాను నేను. ఎందుకంటే మన తెలుగు వాళ్ళలో కూడా మనకి ఇప్పుడు దిష్టి తాకిందంటే దర్గాకెళ్ళి కట్టిస్తాము. ఎందుకు మనకేమి దర్గాతో సంబంధం లేదు కదా! మరెందుకెళ్తాము? అది బిలీవ్ ఉంటది. కాబట్టి మనకి ఈ పర్టిక్యులర్ అనుకున్నప్పుడు మనకి జరిగింది అంటే అది మనం నమ్ముతాము ఎలా అయినా. అది ఏదైనా కానీ, దేవుడు కానీ, ఆ పర్టిక్యులర్ ఈ మనిషి మనకు అదృష్టం అంటే మనిషిని నమ్ముతాము. సో, మనకి ఎప్పుడూ అలాంటివి ఉండవని నేను అనుకుంటున్నాను. ఇంకా ఉండేవాళ్ళైతే నెగెటివ్ మైండెడ్ పీపుల్ ఎప్పుడు నెగెటివ్‌గానే ఉంటారు. మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన పని గూడా లేదు. ఆ మైండ్ సెట్‌ని మనం చేంజ్ కూడా చేయలేము ఎలా అయినా. సో, పాజిటివ్‌గా ఉంటే ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటాము. అండ్ ఇక్కడ మేము చర్చ్‌కెళ్ళేసి అంతా చూసాక ఇది చెప్తూ మీకంతా మర్చిపోయాను. అసల సీనరీస్ అవి కూడా చాలా బావున్నాయి గదా! మార్నింగ్ మీకు చూపిస్తాను. అంటే ఇక్కడ మేము శరవణ భవన్‌కి తినడానికొచ్చేసామనమాట ఇప్పుడైతే. ఐయామ్ సారీ ఎవరైనా చెన్నై వాళ్ళుంటే మీకక్కడ నచ్చిందేమో కానీ వేలంగిలో శరవణ భవన్ అనేది చాలా వర్స్ట్‌గా ఉంది. నాకిది అస్సలు నచ్చలేదు. మీరేమని అనుకోండి. మీరు వేరే ఏదైనా ప్లేసెస్‌లో ట్రై చేసుంటే బావుండొచ్చు. ఎందుకంటే చాలా హైప్ ఉన్న ప్లేస్ కదా! శరవణ భవన్ అని అంటారు. నేనింకా పట్టుబట్టి మా వాళ్ళని తీసుకెళ్ళాను. బావుంటది డ్యాడీ రివ్యూ బావుంటది అని జెప్పి. బిల్ మాత్రం మాకు 500 ఏసాడు వాడు. 500 ఏసాడు. తిన్న 4 దోసలకి. ఆ!
కానీ చాలా బాలేదు. మేము మాకెప్పుడు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఫుడ్ ట్రిప్‌లో మాకెక్కడ కాలేదు. ఎక్సెప్ట్ ఇక్కడ ఒక్క చోట తప్పితే మిగతా అన్ని చోట ఫుడ్ బావుంది. అండ్ ఇక్కడ మార్నింగ్ గూడా మేమొచ్చేసాము. మీకు నేనంతా ఈవినింగ్ చూపిచ్చాను కదా! ఆహ్, స్ అదే చెప్పాను కదండీ! వీకెండ్ అవ్వడంతోటి బాగా రష్‌గా ఉండే. ఇంకా ఈ మధ్య జనాలకు కూడా అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు. ప్లేసెస్ వెళ్ళడం, ట్రాన్స్‌పోర్టేషన్ చాలా ఈజీ అయింది. అప్పుడులా మేమొచ్చినప్పుడు ఇంత ట్రాన్స్‌పోర్టేషన్ లేదంట. ప్లస్ ఫుడ్ కూడా ఇంత లేదంట. ఇప్పుడు మమ్మీ వాళ్ళు చెప్తున్నారు అసలు అడుగడుగునా ఫుడ్డుంది. అప్పుడింత ఫుడ్ లేకుండే అసలా. ఇన్ని హోటల్స్ లేవు, అవి లేవు అని ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. అందుకనే అప్పుడు అక్కడ అందరూ వండుకునేవారు. గ్యాస్ పొయ్యిలవి తీసుకొని, ఇప్పుడసలు అవి అవసరం గూడా లేదు. అండ్ ఇంకేముందండి మళ్ళీ మనం బీచ్‌కెళ్ళాము. మళ్ళీ రీల్స్, ఫోటోస్ అనేవి మనకి మ్యాండేటరీ గదా! అప్పుడే గదా మనం సోషల్ మీడియాలో ఉంటాం. మీరు ఒకవేళ నా రీల్స్ అవి చూడకపోయుంటే షార్ట్స్ అవి ప్లీజ్ వెళ్లి చూసేయండి కదా! మళ్ళొకసారి. మీకు కూడా అప్పుడు తెలుస్తది. అప్పుడు ఆ ప్లేస్ అదంతా మీకు తెలియదు గాబట్టి మీరు చూడలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మీరు కొంచెం కంపల్సరీ వెళ్లి చూసేయండి అవి కూడా. అండ్ ఇక్కడ పాపం మా డ్యాడీతో కుస్తీలు పడి మరీ తీపిచ్చుకుంటున్నాను. మా తమ్ముడున్నాడంటే వాడు నేను ఇన్నే తీస్తా, ఒకటే తీస్తా, రెండే తీస్తా అంటాడు. ఇంక వాడిని కూడా బతిమిలాడి అవ్వో ఇవ్వో వీడియోస్ తీపిచ్చుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ రోజు ఈవినింగే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. రిటర్న్ అంటే రిటర్న్ కాదు. ఇంకొక ప్లేస్‌కెళ్తున్నాం. అది కూడా నేను మీకు వ్లాగ్‌లో పెడతాను. మీరెవరైనా షార్ట్స్ చూస్తే నేను ఎక్కడికెళ్ళానో మీకు తెలిసిపోయి ఉంటది చూడని వాళ్ళకి. అండ్ ఇక్కడ లాస్ట్ టైమ్ మళ్ళొకసారి నా ఫేవరెట్ బీచ్‌ని అలా చూసేసొచ్చాను. మళ్ళీ ఎప్పటికొస్తానో అని. ఇంకా ఆ రోజు సండే అనుకుంటా చాలా ప్రేయర్స్ జరుగుతున్నాయి. తెలుగు ప్రేయర్స్ అన్ని లాంగ్వేజెస్‌లో ఉంటాయి. ఇంకలా కొన్ని ఫ్యామిలీ పిక్స్ కూడా దిగుదాము. మా వాళ్ళందరూ ఒకళ్ళు అటుంటే ఒకళ్ళు ఇటు, ఒకళ్ళు ఇటుంటే వాళ్ళని తీసుకొచ్చి, వాళ్ళని కలిపి ఆ స్టాండ్ పెట్టుకొని నేను ఒక ఫోటో తీసేసరికి నా ప్రాణమే పోతుంది. ఏంటో అండి అందరిని ఇలా కలిపి నేనే ఉంచాలనుకుంటున్నా. ఇది చూసైతే మా అమ్మ వాళ్ళు నవ్వుకుంటారు. పెద్ద స్టైల్స్ కొడుతుందని. కానీ అది మాత్రం నిజమే. అండ్ ఇక్కడ మా మమ్మీని కూడా కొన్ని ఫోటోస్ తీసేసాను. అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చాలా మిస్ అవుతాను. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఎళ్తామా ఆ జర్నీ ఒకటే కష్టం. నేను చెప్పాను గదండీ! తమిళనాడు నుంచి దగ్గర దగ్గర 9 అవర్స్ అట్లుంటది. కాబట్టి అదొక్కటే కొంచెం హెడ్‌ఏక్. అక్కడికెళ్ళాక మనం అవన్నీ మర్చిపోతాము. అండ్ ఇక్కడ ఇప్పుడొక మ్యూజియం కూడా ఉండాలి మనకి. కానీ ఇప్పుడది క్లోజ్డ్ అంట. వెళ్లి చూసొచ్చాము. కానీ క్లోజ్ అన్నారు. ఆ మ్యూజియం కూడా చాలా బావుండేది. అండ్ కౌన్సెలింగ్ సెషన్స్ ఉంటాయి ఇక్కడ. లైక్ మనకి సైకియాట్రిస్ట్‌గా, మెంటల్‌గా మనకేమన్నా ఆహ్, ఆహ్, డ ఇష్యూస్ ఉంటే దానికోసం ప్లస్ మ్యారిటల్ ఇష్యూస్ వాటన్నిటికి కూడా కౌన్సెలింగ్స్ ఉంటాయంట. నేను ఆ బోర్డ్ పైన చూసానక్కడ. ఆహ్, నేను చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మనం కొంచెం పెద్దగాం కాబట్టి అర్థమవుతుంది. అండ్ ఇక్కడ లాస్ట్‌లో అక్కడ క్యాండిల్స్ వెలిగిచ్చేసి ఇంకా సామానంతా సర్దుకొనొచ్చేసాము. హోటల్ వెకేట్ చేసేసి. క్యాండిల్స్ వెలిగించి ఇంకా మన నెక్స్ట్ ట్రిప్ మేమెళ్ళేదానికి బస్సు 4:00 అలా ఉందంటే ఇంకా ఇక్కడ క్యాండిల్ ఎలిగించి లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. ఎవరైనా ఎప్పుడైనా అనుకోని ఇక్కడికుండి రావాలి అనుకున్న వాళ్ళుంటే తప్పకుండా మీరు విజిట్ చేసేయండి. మనకేం లేదు. మీరు చెన్నై సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి మీకు చాలా బసెస్ ఉంటాయి. హ్యాపీగా మీరొచ్చేయొచ్చు. మేము జర్నీ చేయగలుగుతాం. కొంచెం జర్నీస్ పడతాయి మాకు అంటే మీరు హ్యాపీగా రావచ్చు. అండ్ ఐ మిస్ దిస్ ప్లేస్ ఇప్పుడు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. మళ్ళెప్పుడు ఎళ్తామా అని చెప్పి. అన్నీ నా చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ రికలెక్ట్ చేసుకున్నాము. అంతే కదండీ! మనకొక ప్లేస్ చిన్నప్పటి నుంచి చాలా సార్లు వెళ్ళినప్పుడు మళ్ళీ మనకి బాగా ఊహ వచ్చాక ఆ ప్లేస్‌కి వెళ్తే మనకనిపిస్తది. ఓహ్! మనం ఇక్కడ చిన్నప్పుడు ఇలా ఉన్నాం, అలా ఉన్నాం. ఆ ఫోటోస్‌తో గుర్తుపడుతూ ఉంటాం గదా! అండ్ అలా ఇక్కడ మా మమ్మీ వాళ్ళప్పుడు దిగిన ఫోటో గూడా నేనొకటి పెట్టాను. చాలా వాళ్ళ మ్యారేజ్ అప్పుడు దిగిన ఫోటో కూడా ఉంది. కానీ చెప్పాను కదా! అవి ఇక్కడ లేవని జెప్పి. అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్స్ నేను చాలా కష్టపడి ఎడిట్ చేశాను. చాలా ఇన్ఫర్మేషన్ జెప్పాను. ఇంత పెద్ద వీడియో నా ఛానెల్‌లో ఇదే అనుకుంటా. ఆల్‌మోస్ట్ 30 మినిట్స్ వస్తుంది. మీ అందరికి ఇది నేను నచ్చుతదనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే మీరలా వదిలేయకుండా మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్‌కి కూడా ఇది షేర్ చేయండి. అలా కొంచెం మనకి ఛానెల్ కూడా మనకి చూస్తారు. గ్రోత్ కూడా వస్తుంది. ఆల్‌మోస్ట్ నేను అన్ని ఇన్ఫర్మేషన్ మీకిచ్చినట్టున్నాను. మీకింకా దీనికి ఏమన్నా కొన్ని డౌట్స్ అలా వస్తే ఎలా ఎళ్ళాలి ఏంటని నాకు కమెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను మీకు అన్నీ చెప్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్. అది కూడా చాలా బ్యూటిఫుల్ వ్లాగ్ ఉంటది. మీ అందరికీ నచ్చుతది. బాయ్. లవ్ యూ ఆల్.